ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అనేక మొక్కల విత్తనాలు నాటే కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా స్థానికంగా మాత్రమే కాక గ్లోబల్ స్థాయిలో పర్యావరణ ప్రభావాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ శ్రీ ఏ శ్యాంప్రసాద్ ఐఏఎస్ నేతృత్వంలో వీరాపురం అనే చిన్న గ్రామంలో ప్రజలు ముందడుగు వేశారు. ఇక్కడ ప్రతి వేసవి సీజన్లో సైబీరియన్ పక్షులు వస్తాయి. కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు పాఠశాల పిల్లలతో సమయం గడిపి ఈ ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రకృతికి మరింత దగ్గరగా పిల్లలను తీసుకువెళ్లడానికి ఆయన బైనోక్యులర్స్ అందించి విద్యార్థులు కొత్తగా నిర్మించిన వాచ్ టవర్ నుండి పక్షులను సమీపంలో చూడగలిగేలా చేశారు. ఈ బైనోక్యులర్స్ ఇప్పుడు టూరిస్టులకు శాశ్వతంగా అందుబాటులో ఉండేలా స్థానిక ఎస్హెచ్జి గ్రూప్స్కి కలెక్టర్ అందజేశారు. ఈ పక్షులకు రాబోయే కాలంలో ఆహారానికి కానీ నీరు కానీ లోటు రాకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. వాచ్ టవర్ మరియు హైవేపై సైనేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. స్థానిక పర్యావరణం మరియు దీని గ్లోబల్ పర్యావరణ నమూనాల కోసం ప్రాముఖ్యత గురించి సందర్శకులకు తెలియచేసేందుకు. అదే సమయంలో గూళ్ళ ఉన్న చెట్లు భవిష్యత్ తరం కోసం రక్షించబడేలా కొత్త మొక్కల విత్తనాలు నాటబడ్డాయి, ఈ సహజ వారసత్వాన్ని రక్షిస్తూ. వీరాపురం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ గౌరవానికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక్కడ కమ్యూనిటీలు, నాయకత్వం, ప్రకృతి కలిసి జీవనాన్ని రక్షిస్తూ ప్రపంచంలోని సందర్శకులను ప్రేరేపిస్తున్నారు. ఇదే కాకుండా జిల్లా వ్యాప్తంగా 40,000 పైగా మొక్కలు నాటమని సీడ్ బాల్స్ని కూడా పంపిణీ చేశారు. ఇంకా 12 లక్షల మొక్కలు ప్రజలకి పంపటానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మొదటగా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే తదితర పార్టీ నాయకులు కలిసి పుట్టపర్తి ఎద్దులకుండ ప్రాంతంలో సుమారు 500 మంది సమూహంతో 300 నుండి 400 చెట్లు నాటారు. తరువాత గోరంట్ల వెళ్లి ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఘనంగా మొక్కలు నాటారు. అంతేకాకుండా హిందూపురం చౌదేశ్వరి కాలనీ సమీపంలో ఒక పార్కును అభివృద్ధి చేయాలని ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారు. 400 మంది మహిళలను మరియు పిల్లలను పోగు చేసి అభివృద్ధి కోసం వారి ఆలోచనలను చిత్రాల రూపంలో గోడలపై తీర్చిదిద్దారు.